కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారతదేశంలోనే కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. పిఎస్గా పిలువబడేటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు నిరాడంబరంగా ప్రజా జీవితానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహోన్నతుడు. ఆయన 39వ వర్ధంతిని సిపిఎం కార్యాలయంలో ఈ రేపల్లి ప్రాంతంలో కామ్రేడ్ పుట్టకుంట ఆదినారాయణ గారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారిని ఆదర్శంగా తీసుకుని అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల్లో ప్రజా జీవితాలు అంకితమైనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ నేపథ్యంలో రేపల్లి ప్రాంతంలో కామ్రేడ్ పుట్టకుంట ఆదినారాయణ గారు కూడా పుచ్చలపల్లి సుందరయ్య గారు ఏదైతే ఆశయాల కోసం పనిచేశాడో ఆ రూపంలో ప్రజా ఉద్యమాలు ముందుకెళ్ళాలి అనేటువంటి ఆకాంక్షతో ఆయన చివరి కాలం వరకు కూడా ఆకాంక్షించిన పరిస్థితి. ఈరోజు మనం సుందరయ్య గారిని ఏలెత్తి చూపించే పరిస్థితి ఎక్కడా లేనటువంటి భారతదేశ రాజకీయాలు. ఇక్కడ సుందరయ్య గారు ప్రజా జీవితానికి ఏ రకంగా అంకితమయ్యాడు, తన మొత్తం 17వ సంవత్సరంలోనే స్వతంత్రోద్యమ పోరాటంలో పాల్గొంటూ దేశాన్ని స్వతంత్రం కావాలనే దాంట్లో అనేక ప్రజా ఉద్యమాల్లో చివరిదాకా పోరాడినటువంటి వ్యక్తి. సుందరయ్య గారు నిరాడంబరంగా పార్లమెంటులో ఆయన యొక్క ప్రజా జీవితాన్ని పార్లమెంట్లో ప్రజా సమస్యల కోసం మాట్లాడే తత్వం కానీ లేదు. ఆయన త్యాగాలు కూడా సుందరయ్య గారు ప్రజల కోసం త్యాగాలు ఏ విధంగా ఉండాలనే దాంట్లో కూడా ఆదర్శం ఉండేటువంటి వ్యక్తి. పుచ్చలపల్లి సుందరయ్య గారు వేసినటువంటి బాటలో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీ, ప్రజా జీవితాల్లో కార్మిక రంగం, అలాగే వ్యవసాయ కార్మికులు, రైతు సంఘం అనేక ఉద్యమాల్లో కీలకమైన పాత్ర వహించిన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన బాటలో భవిష్యత్తులో సిపిఎం ప్రజా జీవితాలు ప్రజల కోసం, ప్రజలందరూ బాగుండాలనే దానికోసం ముందుకెళ్ళడం కోసం సిపిఎం పార్టీ అనేక ఉద్యమాల్లో భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి సిపిఎంగా పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో కూడా భారత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసినటువంటి వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వాళ్ళు కానీ, కార్పొరేటు వ్యాపారవేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజా జీవితంలో తీసుకొస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళు. ఆ రకంగా కాకుండా ప్రజలతో ఉండటం ద్వారా, ప్రజా ఉద్యమాలు నడపడం ద్వారా పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎటువంటి కీర్తిని పొందారు అనేటువంటిది ఈరోజు ఎన్నికల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇండియా కూటమి పేరుతో దేశంలో లౌకికవాదాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలనే పేరుతో కూడా ప్రజల ముందుకి సిపిఎం కొన్ని శక్తులు ముందుకు వచ్చినాయి. కానీ ఈ శక్తులు డబ్బులు వెరజల్లలేని పరిస్థితి, డబ్బులకి కూడా వ్యతిరేకమైనటువంటి ఓటు నోటు అడిగేటువంటి శక్తులు ఇవి. కానీ మిగిలినటువంటి రాజకీయ పక్షాలు డబ్బులే మార్గంగా ఈరోజు రాజకీయాలు నడుపుతున్న పరిస్థితి. దాంతో రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు కూడా రాజ్యాంగాన్ని మార్చాలనుకున్నటువంటి శక్తులకు కానీ, లేదు లౌకిక శక్తులు దేశాన్ని చేల్చాలనుకున్నటువంటి వాళ్ళకి కానీ, లేదు కార్మిక చట్టాలని మార్పు చేయాలనుకునేటువంటి వాళ్ళకి కానీ, ప్రైవేటీకరణ ముందుకు తీసుకొచ్చే వాళ్ళకి కానీ ఓటు ఇచ్చే పరిస్థితి ఉంది. పుచ్చలపల్లి సుందరయ్య గారి